ఆమె జంకుతున్నారు, తీసుకుంటే ఆమె ఆస్పిరేషన్స్కి, సోనియా ఆస్పిరేషన్స్కి తగ్గట్టుగా పర్ఫామ్ చేయగలనా, క్యారీ అవుట్ చేయగలనా, డ్యూటీస్ లేదా అనేది. వెరాజ్ వాళ్ళ మాతృమూర్తి నిర్ణయంతో రాహుల్ గాంధీ విభేదించినట్టు సమాచారం. ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షురాలని తీసుకొచ్చేసి జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా ఎలా చేస్తారు, మల్లికార్జున ఖర్గే పరిస్థితి ఏంటి అని. ఖర్గే ఉన్నా లేకపోయినా ఒకటే, ఎందుకంటే ఆయన ఏమన్నా ప్రశ్న అడిగినా అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానం ఇన్ఫాక్ట్ ఆయనే, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆయన. సో మమతా బెనర్జీని ఆ ప్లేస్లో పెట్టడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక అగ్రెసివ్ లుక్ తీసుకొద్దామని చెప్పేసి సోనియా గాంధీ భావిస్తున్నట్టు సమాచారం. బట్ 40% ఓట్లున్న ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షురాన్ని తీసుకొచ్చి గట్టిగా 4% ఓట్లు కూడా బెంగాల్లో లేని కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయి అధ్యక్షురాలుగా ఆమెను చేయటం ఎంతవరకు సబ్ అనే ప్రశ్న కాంగ్రెస్లో ఉత్పన్నమవుతోంది. కాంగ్రెస్ సీనియర్స్ మండిపడుతున్నారు ఇప్పటికే రాహుల్ గాంధీ నేతృత్వంలో. సో ఇవన్నీ ఇటుంచితే ఒక వారం రోజుల వ్యవధిలో మమతా బెనర్జీ పార్టీ నుంచి 3 ఎంపీలు అవుట్. నిన్న సయోని ఘోష్, ఆ తర్వాత నిన్న ఈవినింగ్ మరో ఎంపీ. సయోని ఘోష్ ఈస్ నోన్ ఫర్ అవర్ కాంట్రవర్షియల్ అబ్జర్వేషన్స్ అండ్ రిమార్క్స్ ఫర్ హిందూయిజం. అండ్ ఒక సాంగ్ ఆవిడ చేశారు, మేరే ఆంఖో మే కాబా और మేరే దిల్ మే మదీనా అని చెప్పేసి. కళ్ళల్లో కాబా ఉందిట, గుండెల్లో ఏమో మదీనా ఉందిట. సో దీని మీద, తర్వాత హిందూ వ్యతిరేక భావజాలం మీద ఆవిడ చేసిన వ్యాఖ్యలు దరిమిల షీ వాజ్ ఆస్క్డ్ టు కామ్ డౌన్ డ్యూరింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్. ఆవిడ జాదవ్పూర్ నుంచి కంటెస్ట్ చేశారు, గెలిచారు. ఆవిడ తిరుగుబాటు చేశారు. మమతా బెనర్జీ 2 అనమాట, ఆవిడ ఫైర్ బ్రాండ్. ఇన్ని జరుగుతున్నాయి తృణమూల్ కాంగ్రెస్. ఓవరాల్గా అంటే తృణమూల్ కాంగ్రెస్ని ఫినిష్ చేసే కార్యక్రమాన్ని బీజేపీ సక్సెస్ఫుల్గా క్యారీ అవుట్ చేసింది. అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ వాళ్ళకి చోటు లేకుండా చేయటం ద్వారా. అండ్ విడిపడిన 20 మంది ఎంపీల బృందం కాళికా ఘోష్ ఆధ్వర్యంలో వాళ్ళు విడిగానే కూర్చుంటారు, మమ్మల్ని విడిగానే కూర్చోపెట్టండి పార్లమెంట్లో అంటే స్పీకర్ అందుకు కూడా అంగీకరించారు. అసెంబ్లీలో కూడా అదే పరిస్థితి. మరోపక్క కళ్యాణ్ బెనర్జీ తనంత సీనియర్ లాయర్ని కాదని చెప్పేసి ఎవరికో ఏదో అప్పచెప్పడం ఏంటని చెప్పి ఆయన అలిగి చీఫ్ విప్ పదవికి రాజీనామా చేశారు. దురదృష్టం వెంటాటం మొదలెడితే ఇలాగే ఉంటుంది. 1 by 1 అన్నీ వచ్చి చేరుతాయి. అదృష్టం వచ్చినప్పుడు కూడా అలాగే వస్తూ ఉంటుంది. ఇప్పుడు దురదృష్టం టర్న్ మమతా బెనర్జీది. ఈ అంశాలు ఏమన్నా మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల రాజకీయాల మీద ప్రభావం చూపిస్తాయా, ప్రభావితం అవుతాయా మిగిలిన రాష్ట్రాలు అనే ఒక చర్చ అయితే మొన్న ఢిల్లీలో పెద్ద ఎత్తున దారితీసింది. నితీష్ కుమార్ని కనుక మనం చూస్తే ఆ రోజు జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఆయన ఒక్కడు ఏకనిరంజన్లాగా ఒక చోట కూర్చున్నాడు. పాపం మిగిలిన వాళ్ళందరూ ఆయన ఒక సానుభూతిగా చూస్తూ వెళ్ళటం మనం విజువల్స్లో గమనించవచ్చు. మరోపక్క ఇండి కూటమి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. అంతా ఓడిపోయిన వాళ్ళు, రేపు పొద్దున ఖచ్చితంగా పార్టీ భవిష్యత్తు లేదనుకున్న వాళ్ళందరూ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. డిఎంకే దూరం అవటం అనేది మరి సోనియా గాంధీకి కొంచెం మింగుడు పడిన అంశమే. ఎన్సాలిటీకి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు చందు సాంబశివరావు గారు, జనసేన సీనియర్ నాయకులు, అలాగే షేక్ బాజీ గారు, ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి. మిగిలిన గెస్టులు కపిల్వాయి దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ నాయకులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ చందు సాంబశివరావు గారు, ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తున్నారు కదా. తృణమూల్ కాంగ్రెస్ అరాచకాలు, అత్యాచారాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు, పైశాచిక ధోరణులు ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రాంతీయ పార్టీల్ని అమాంతం మింగేసే ఈ ధోరణి ఎంతవరకు సబబు అనే ప్రశ్న ఢిల్లీ ప్లాట్ఫామ్ నుంచి ప్రజాస్వామిక బదులుగా తమని తాము క్లెయిమ్ చేసుకునే వాళ్ళు వేస్తున్న ప్రశ్న. వస్తాన్ గారు, మీకు అన్నగారు బాజీ గారికి నమస్కారం, ప్రేక్షకులు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఐ థింక్ ఇవాళ టిఎంసీలో జరుగుతున్న ఈ టర్మాయిల్కి టిఎంసీనే కారణం, కానీ అపోజిషన్ పార్టీస్ మీద ఎస్పెషల్లీ బీజేపీ మీద అలా ఇలా అని మాట్లాడటం సబబు కాదేమో. ఎందుకంటే టిఎంసీ ఒక విధానంతో, ఒక అగ్రెసివ్ పోస్టర్ తోటి, మరి ముఖ్యంగా చాలా మందికి అర్థమైంది ఏంటంటే యాంటై హిందూ స్టాండ్ కూడా తీసుకోగలరు వీళ్ళు, తీసుకుంటున్నారు. యాంటై నేషనల్ స్టాండ్స్ కూడా తీసుకుంటున్నారు. రోహింగ్యాల విషయంలో కానీ, బంగ్లాదేశీస్ విషయంలో కానీ వీళ్ళు ఉదాసీనంగా ఉన్నారు అనేది గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడుకుంటున్నాం. బెంగాల్ నుంచి వస్తున్న వార్తలు, దేశవ్యాప్తంగా కూడా అదే ఇంప్రెషన్ క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన క్రమంలో ఇవాళ సరే ప్రజాభిప్రాయం లోకల్ గా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు బీజేపీ పై చేసి సాధించినప్పుడు న్యాచురల్ గానీ ఈ ఐడియాస్ అన్ని కూడా ప్రెసిపిటేట్ అవుతాయి. ఇప్పుడు ఎవరైతే డిఫెన్స్ లో పడ్డారో, ఏ ఎంపీలు అయితే అగ్రెసివ్ గా ఉన్నారో ఆ రోజుల్లో, ఏ ఎంపీలు అయితే టిఎంసీ విధానాన్ని నమ్మకో
ఏదైనా సరే వాళ్ళు చాలా అగ్రెసివ్ గా స్టాండ్ తీసుకున్నారు, అగ్రెసివ్ గా మాట్లాడారు. నాట్ ఓన్లీ బీజేపీ, జనరల్ గా మెజారిటీ పాపులేషన్ సెంటిమెంట్స్ కూడా ఇబ్బంది కలిగే విధంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఐ థింక్ దే ఆర్ ఇన్ డిఫెన్స్ నౌ. వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది కొంత వాళ్ళ ఓన్ ఆత్మరక్షణ. రెండవది, పార్టీలో కూడా మీరు అగ్రెసివ్ పాలిటిక్స్ చేయాలి అంటే విధానపరంగా అగ్రెసివ్ గా ఉండమనే కానీ ఎవరో సెంటిమెంట్స్ దెబ్బ కొడుతూ ఆ సెంటిమెంట్ దెబ్బ కొట్టాం కాబట్టి మనం పై చేసి సాధించాం అనుకుంటే దట్ బికమ్స్ ఓన్లీ టెంపరీ. ఇప్పుడు టీఎంసీలో ఆ వెలుగంతా కూడా అది టెంపరీనా, వాళ్ళకు నిజంగానే ఒక ఫిలసాఫికల్ స్ట్రెంత్ ఉండి గెలుపోటములతో సంబంధం లేకుండా వాళ్ళు సస్టైన్ కాగలరా అనే టెస్ట్ ఐ థింక్ దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీఎంసీ. ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమంలో న్యాచురల్ గా మమతా బెనర్జీ గారికి ఒక స్టేచర్ ఉంది. మమతా బెనర్జీ గారి పార్టీలో అనేక మంది వోకల్ లీడర్స్ ఉన్నారు. దే మే బి ఆన్ ద రాంగ్ సైడ్ బట్ దే ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, వెరీ వెరీ అవుట్ స్పోకెన్ లీడర్స్ ఉన్నారు. ఇంక్లూడింగ్ ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి మన సీఎం గారు కూడా ఒకప్పుడు ఆ క్యాంప్ నుంచి వచ్చినాయండి. కాబట్టి వాళ్ళు ఆ విధానపరమైనటువంటి మార్పులు చేసుకోగలిగితే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్స్ డెఫినెట్ గా ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి రాజ్యసభ నుంచి 3 ఎంపీలు ర్యాంక్స్ మారిన, లోక్సభకు సంబంధించినటువంటి ఇంకొక దాదాపు 20 మంది పైగా దే ఆర్ ఆల్సో ఫ్రస్ట్రేటెడ్ విత్ టీఎంసీ అంటున్నారు. మేబీ బీజేపీ వైపు మొగ్గొచ్చు అంటున్నారు. ఇవన్నీ కూడా మనం వార్తల్లో చూస్తున్నాం. సువేందు అధికారి రోడ్ క్లోజ్ చేశాడండి అక్కడ, ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని తీసుకోవడానికి వీల్లేదని చెప్పాడు ఆయన. నేచురల్లీ, ఎందుకంటే పోస్ట్ ఎలక్షన్స్ మనం ఎలక్షన్స్ లో ఏం చేశారండి, ఎన్డీఏ ఏం చేసింది, టీఎంసీ అరాచకత్వం, టీఎంసీ విధానాల మీద, టీఎంసీలో ఉన్న కరప్షన్ మీద, టీఎంసీలో ఉన్నటువంటి అనేక నెగటివ్ అంశాల మీద క్యాంపెయిన్ చేసినప్పుడు, గెలిచినప్పుడు ఇవాళ మళ్ళీ వాళ్ళందరూ బీజేపీలోకి వచ్చి కూర్చున్నారు అనుకోండి, ప్రజల సెంటిమెంట్స్ ఏం కావాలి, వాళ్ళ డేషన్కి వాల్యూ ఏముంటుంది. కాబట్టి ఎనీ పోస్ట్ ఎలక్షన్స్ లో జరిగే ఇలాంటి చేంజ్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని కూడా చాలా సమయం తీసుకుంటాయి. వాళ్ళు 1 by 1 అసెస్ చేసుకోగలగాలి, 1 by 1 వాళ్ళు నమ్మగలగాలి, 1 by 1 ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయగలగాలి. అంతేగాని నేను నిన్నటి వరకు ఒక పార్టీలో ఉన్నాను, ఆ పార్టీ ఓడిపోయింది కాబట్టి వాళ్ళు నేను ఈ పార్టీలోకి వస్తానంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎవరో ఒకళ్ళిద్దరు ఫర్ స్పెసిఫిక్ రీజన్స్ ఆ పర్సనల్ స్టేచర్ తోటి రావచ్చాము, కానీ ఇలా మూకుమ్మడిగా ఒక 20 మంది అసలు టీఎంసీని డిజాల్వ్ చేసే విధంగా మాట్లాడుతున్నారు అనుకోండి, దట్ బికమ్స్ ఏ హెడేక్ ఫర్ రెసిపియంట్ పార్టీ ఆల్సో. బీజేపీలోకి వచ్చారంటే బీజేపీ కూడా అది హెడేక్ అవుతుంది కదా. కాబట్టి ఐ థింక్ బీజేపీ విల్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ దిస్ సిచ్యువేషన్. నాకేమనిపిస్తుంది అంటే వాసుదేవన్ గారు, టిఎంసి లో ఇవాళ జరుగుతున్నటువంటి టర్మాయిల్ అంతగా స్వయం కృత అపరాధమే. వాళ్ళని ఎవరో ఇబ్బంది పెట్టడం కాదు, వాళ్ళని వాళ్ళే ఇబ్బంది పెట్టుకున్నారు. నంబర్ 2, ఎప్పుడైతే ప్రజా విశ్వాసం పోయిందో, ఇప్పుడు అసెంబ్లీలో అంత మార్పు వచ్చినప్పుడు ఎంపీలకు మాత్రం ఇంకా సపోర్ట్ ఉన్నట్టు ఎలాగో, ఆ సపోర్ట్ లేనట్టే ఆయా నియోజకవర్గాల్లో. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ చేంజ్ ఆఫ్ టైడ్ ని గమనించుకుంటూ అందరూ బీజేపీ వైపుకి వాళ్ళ సపోర్ట్ మళ్లించారు. కాబట్టి మనం కూడా బీజేపీ వైపుకి వెళ్ళటం అనేది ఒక రకంగా ప్రజా సెంటిమెంట్ ని గౌరవించినట్టే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. అట్ ద సేమ్ టైం వాళ్ళందరినీ తీసుకోవటం వల్ల బీజేపీకి వెంటనే టీఎంసీ డిస్టెబిలైజ్ అయింది అనేది ఒక విషయమే, కానీ వీళ్ళకి వచ్చే ఇమ్మీడియట్ గెయిన్ అయితే కొంత ఆ నెగిటివ్ బ్యాగేజ్ ని కూడా బీజేపీ క్యారీ చేయాల్సి వస్తుంది. మొన్న ఎలక్షన్స్ లో ఎందుకు మనం అంతగా అపోజ్ చేసిన వాళ్ళందరినీ ఇవాళ వాళ్ళందరినీ కలుపుకుంటే దాని అవుట్ ఫాల్ ఎలా ఉంటుంది. సో ఐ థింక్ బీజేపీ విల్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఈ మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు కూడా దే ఆల్సో సీ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు బెంగాల్లో కాంగ్రెస్ కి స్పేస్ లేకుండా టీఎంసీ తీసేసుకుంది. కాబట్టి బెంగాల్లో ఆ స్పేస్ లోకి మళ్ళీ కొంత కాంగ్రెస్ రావచ్చనే ఆశ వాళ్ళలో ఉండడం సహజం. అట్ ద సేమ్ టైం నేషనల్ పాలిటిక్స్ లో మమతా గారికి ఒక బ్రాండ్ ఉంది, ఒక ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ గా పేరుంది. గతంలో కాంగ్రెస్ లో పనిచేశారు, తర్వాత టీఎంసీ అన్నారు. చాలా అగ్రెసివ్ పోస్టర్ తీసుకోగలిగినటువంటి పొలిటీషియన్, సీనియర్ పొలిటీషియన్. ఆమెని కాంగ్రెస్ లో తీసుకోవడం వల్ల కాంగ్రెస్ ఇమేజ్ ని కూడా కొంత రిఫర్బిష్ చేసుకోవచ్చు. మేము ఇలా డల్ గా ఉండే పార్టీ కాదు, మేము కూడా అగ్రెసివ్ ఉంటాము, పాన్ ఇండియా మేము కూడా మళ్ళీ రివైవ్ అవుతున్నాం అని చెప్పుకుంటూ ఐ థింక్ కాంగ్రెస్ పార్టీ వెస్ట్ బెంగాల్లో బలపడటానికి ఇదొక అవకాశంగా కాంగ్రెస్ వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. బట్ అంత మాత్రాన మమతా బెనర్జీ గారిని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే దాకా చేయగలరు అనేది
ఎందుకో నాకు అనిపించట్లేదు. బట్ లెట్ us see, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఒకసారి మనతో పాటు బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రకాష్ రెడ్డి గారు, ఢిల్లీలో వెస్ట్ బెంగాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు మిగిలిన రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా నేను ఫలానా రాష్ట్రం అన్న కానీ ప్రాంతీయ పార్టీలకి చాప కింద నీరులాగా పరిణమించబోతున్నాయి. ఈ పరిణామాలన్నీ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మొన్న జరిగిన భారత మండపంలో జరిగిన సమావేశంలో, సభలో, ప్రధానమంత్రి 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన అభినందన సభలో నితీష్ కుమార్ని చూస్తే కొంచెం జాలనిపించింది. ఆయన ఒక్కడు పాపం అట కూర్చొని ఉన్నాడు. వచ్చిన వాళ్ళు ఏదో సిక్కయి లేచిన వాళ్ళని వెళ్ళి పరామర్శించినట్టు ఆయన పరామర్శించి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మిగిలిన ప్రాంతీయ పార్టీకి దాపురించేలాగా బీజేపీ ఏమన్నా వ్యవహరిస్తోందా అని చెప్పేసి ఢిల్లీలో మీకు వ్యతిరేకంగా ఉండే మీడియా ఉంటుంది కదా, డీప్ స్టేట్ నడిపే మీడియా ఇలాంటి కథనాలు రాస్తాం. సో దాంట్లో నిజాలు జరిగి నేను పోవటం లేదు, కానీ స్పెక్యులేషన్స్ అయితే బలంగా నడుస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను బీజేపీ బతకనిస్తుందా లేదా? పెద్దలందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, ఒక విషయం చాలా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి ఎన్నికలలో మొట్టమొదటి బీజేపీ లేదు, బీజేపీ జనసంఘం పార్టీ మొదటి ఎన్నికల్లో 3 సీట్లే గెలిచింది. దేశంలో అప్రతిహతంగా 40 సంవత్సరాల పాటు నిరంతరంగా కాంగ్రెస్ పరిపాలించింది. అంటే 52 నుంచి మొదలు పెడితే మళ్ళీ 77 దాకా వేరే పార్టీ అధికారంలో లేదు దేశంలో. కానీ ఎన్ని ప్రాంతీయ పార్టీలు సార్ పోయినాయి, కనుమరుగైపోయినాయి. అసలు కనపడకుండా చరిత్రలో ఆ పార్టీలు ఉన్నాయి అంటే కూడా ఈరోజు సీనియర్ జర్నలిస్టులకు కూడా గుర్తులేదు ఆ పార్టీలు ఉన్నాయి అనేటువంటి అంశం కూడా గుర్తులేనన్ని పార్టీలు ఆ రోజు ఉండే, ఇప్పుడు గుర్తు కూడా లేదు. హిందూ మహాసభ, రామరాజ్య పరిషత్, ఎన్జే రంగారు గారి పార్టీ, జస్టిస్ పార్టీ, స్వతంత్ర పార్టీ, సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, పీడిఎఫ్, 20 పేర్లు చెప్పగలదు అటువంటి పార్టీలే. ఎడిపోయినాయి సార్ పార్టీలన్నీ. ఎవరు మింగేసినారు? మేము మింగేసినావా? అదే ప్రకాశం పంతులు గారిని మొదటి ఎన్నికలని చరిత్రను గుర్తు చేస్తే ఆంధ్రప్రదేశ్ మొదటి ఎన్నికలలో 53 ఎన్నికలలో ప్రకాశం పంతులు గారు ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి, అది మర్చిపోద్దు. కాంగ్రెస్ పార్టీ మద్దతును గెలిచినటువంటి మొదటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఏతర ముఖ్యమంత్రి టెక్నికల్ గా మాట్లాడితే ఎడిపోయింది సార్ వారి పార్టీ. నేను ఎందుకు చెప్తానంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ తప్ప అనే చర్చ పక్కన పెడితే, ఒక వ్యక్తి ఆధారంగా ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కూడా ఆ వ్యక్తి ద్వారానే వస్తుంది, ఆ వ్యక్తి ద్వారానే పోతుంది సహజంగా. దాన్ని టేక్ ఓవర్ చేయగలిగితే కొంతకాలం ఉంటుంది, అది టేక్ ఓవర్ చేయలేకపోతే ఆయనతో కనుమరుగవుతుంది. మీకు మొదటి కాంగ్రెస్ ఏతర ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ లో చరణ్ సింగ్ గారు భారతీయ కాంతిలన్న పార్టీ పెట్టారు. ఆ బీకేడి తరఫునే వారు ముఖ్యమంత్రి అయినారు. 67లో జనసంఘ్ పార్టీ సపోర్ట్, కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్, సోషలిస్ట్ సపోర్ట్ తోటి ముఖ్యమంత్రి అయ్యారు. మరి కాంతిలాలు ఎక్కడ పోయింది రోజు? వారి మనవడు అక్కడ ఒక్కడే మిగిలి బీజేపీలో పొత్తు పెట్టుకొని బీజేపీలో మినిస్టర్ అయినాడు. అది కూడా ఎంఓఎస్ అయినాడు, ఈవెన్ కేబినెట్ మినిస్టర్ కూడా. చరణ్ సింగ్ భారత ప్రధానమంత్రిగా పనిచేశాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మేము మా బాధ్యత అది పడిపోవడానికి మేమైతే కారణం కాదు కదా, మేము అప్పుడు అధికారంలో కూడా లేవు ఆ పార్టీ పడిపోయినప్పుడు. అట్లా అందుకోసమే దేశంలో వ్యక్తి ఆధారంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క తరం మారంగానే కనుమరుగవుతుంటాయి. ఎందుకంటే తరం మారంగానే సహజమైనటువంటి వ్యక్తి ఆధారంగానే వాళ్ళకు ఓటేస్తారు ప్రజలు ఓటేసినప్పుడు అట్లాగే ఆ వ్యక్తిని చూసి ఓటేస్తారు. ఇండియాలో అదొక భారతదేశంలో ఒక ఐకాన్ వర్షిప్ అంటారు కదా, ఐకాన్ ను చూసి ఓటేసేటువంటి ఒక సహజమైనటువంటి ఒక మొహం చూసి ఒక ముఖోటాన్ని చూసి ఓటేసేటువంటి సహజమైన లక్షణం ఓటర్స్ ఉంటుంది. కాబట్టి ఆ సహజమైనటువంటి పరిణామ క్రమంలోనే కొన్ని పార్టీలు వస్తున్నాయి, కొన్ని పార్టీలు పోతున్నాయి. అట్లా కొన్ని పార్టీలు వస్తాయి, కొన్ని పార్టీలు పోతాయి. ఇది జరుగుతున్న పరిణామం. దానికి ఎవరు బాధ్యులు ఉన్నదాన్ని నేతలేని వీళ్ళు వాళ్ళ బాధ్యులను ఒకవేళ మమ్మల్ని ఢిల్లీలో విమర్శించే వాళ్ళకైతే మరి కాంగ్రెస్ పార్టీ కాలంలో 53, 52లో ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉంటే ఈ రోజు ఏమైనా ఒకసారి వాళ్ళ లెక్క చూసుకోవాల్సి వస్తుంది. ఆ చరిత్రలోకి పోకుండా, చరిత్ర తెలవకుండా ఏదో ఈ రోజు జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషణ చేయడం మొదలు పెడితే అది బీజేపీ మీద వ్యతిరేక విశ్లేషణ తప్పిస్తే మొత్తం చరిత్రనో లేదా దేశ జరుగుతుందండి. మనకు నచ్చినా నచ్చకపోయినా విశ్లేషణ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే అటోక్రటిక్ గా బిహేవ్ చేసి ఇవాళ ఏ స్థాయికి వచ్చిందో చూశారు కదా. బీజేపీలో అలాంటి పోకడలు రాకపోవటం మంచిది, వచ్చిన మొగ్గులోనే తుంచేయటం మంచిది అనేది నా భావన. నేను అందుకోసం సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక సైద్ధాంతికమైనటువంటి భూమిక ఉండాలి సార్. సైద్ధాంతిక భూమిక, కార్యకర్తల యొక్క నిబద్ధత, కార్యకర్తల యొక్క సమూహం కూడా ఉండాలి. ఈ రోజున బీజేపీ సక్సెస్ స్టోరీలో అర్థం చేసుకోవాలంటే బీజేపీ సక్సెస్ స్టోరీలో కార్యకర్తల యొక్క ఇన్వాల్వ్మెంట్ తక్కువ లేదండి. మనం మోడీ గారి పేరున్నా, నాయకుల పేరున్నా, సిద్ధాంతం ఉన్నా, కింది స్థాయిలో కార్యకర్తలు ఒక్కొక్క ఓటును తీసుకొచ్చి ఏర్పడడం చూశారా? అది గెలుపులో కొన్ని అంటే సహజ గెలుపులో కొన్నిసార్లు అవకాశం వస్తుంది, అంటే పనికి వస్తుంది. కాబట్టి క్యాడర్ ను మోటివేట్ చేయడం, క్యాడర్ ను ట్రైనింగ్ ఇవ్వడం, క్యాడర్ ను ముందు తీసుకపోవడం, కార్యకర్తలు ముందు తీసుకపోవడం, కార్యకర్తల నిర్మాణం ద్వారా నాయకులకు ఎదగటం, కార్యకర్తల నిర్మాణం ద్వారానే
ఈ ప్రక్రియ మొత్తం కూడా నిరంతరమైన ప్రక్రియ. ఇది కాకుండా వ్యక్తి ఆధారంగా ఒక ఇష్యూ ఆధారంగా అధికారంలోకి వచ్చి, ఇప్పుడు ఆ పార్టీ ఉంది, ఒక ఇష్యూ ఆధారంగా వచ్చింది దేశంలో, ఆ ఇష్యూ అయిపోయింది అనుకోండి, అది అయిపోతుంది, అది చరిత్ర క్లోజ్ అయిపోతుంది. ఆ పార్టీ చరిత్ర ఢిల్లీలో జరిగింది, అది ఒక ఇష్యూ, ఒక ప్రత్యేకమైన రియాక్షనరీ ఫోర్స్ అంటాం కదా సార్. ప్రపంచంలో మీరు చూడండి, ఏ దేశంలో అయినా రియాక్షనరీ ఫోర్సెస్ ఎక్కడ బతకలే. రియాక్షనరీ ఫోర్సెస్ ఆ ఒక సమస్య మీద పోరాటం చేస్తూ వచ్చిన పార్టీ, ఆ సమస్య అయిపోగానే ఆ పార్టీ అంతరించిపోతుంది. అది మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ అస్సాంలో ఏజీపీ కూడా, అస్సాం గణ పరిషత్ కూడా మేము చేయలేదు, దానికి కారణం ఏం కాదు. అస్సాం గణ పరిషత్ వచ్చింది ఎందుకంటే అస్సాంలో విద్యార్థి ఉద్యమం, ఆ ఉద్యమం యొక్క నేపథ్యంలో విదేశీ వ్యక్తులను తొలగించాలి, బంగ్లాదేశ్ పౌరం రానియకుండా ఉండాలి, ఈ చర్చ అంతా అయిపోయింది. అది అయిపోగానే ఎలక్షన్స్ కాగానే మొదటిసారి గెలిచింది, రెండోసారి గెలిచింది, మూడోసారి ఇంకా అయిపోయింది ఆ పార్టీ పని. ఎందుకంటే రియాక్షనరీగా వచ్చినటువంటి ఒక సమస్యకు వ్యతిరేకంగా వచ్చిన పార్టీ కాబట్టి సహజంగా ఈ సహజ లక్షణం ఉంటుంది పార్టీలకు. కాబట్టి అది కాకుండా ఒక మూల సిద్ధాంతంతో, ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీగా, నేను మళ్ళీ మీరు అన్న పాయింట్ కి డైరెక్ట్ గా చెప్తాను సార్, జాతీయవాదము, జాతి సమైక్యత ఈ పదం ఉపయోగించామనుకోండి, ఇది మేము 61లో చెప్పాం ఇదే సిద్ధాంతాన్ని, 51లో కూడా జనసంఘం పార్టీ పుట్టినప్పుడు ఇదే సిద్ధాంతాన్ని చెప్పినాం. మారలేదు సార్. ఈ రోజు జాతిని రక్షించాలనేటువంటిది అడుగడుగునా ఉంటుంది, ప్రతిరోజు ఉంటది, ప్రతిరోజు ఏదో ఒక సంఘటన వస్తుంది, జాతి విచ్ఛిన్నానికి ప్రయత్నం జరుగుతుంది, దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో కార్యకర్తలు సైద్ధాంతికంగా పనిచేస్తూ ఉంటారు. ఇది కనుక అర్థమైతే రాజకీయ పార్టీని అర్థం చేసుకుంటే, లేకపోతే లేదు కదా. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రెండు కాంట్రడిక్టరీ అబ్జర్వేషన్స్ అండి ఎన్డీఏ కూటమిలో. అమిత్ షా గారు ఏమన్నారు చిట్ చాట్లో, తెలంగాణలో మేము ఒంటరిగానే పోతాం. కరెక్ట్గా దానికి ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత పవన్ కళ్యాణ్ గారు బరాబరు మేము తెలంగాణలో బరిలో దిగుతున్నాం, ఆల్రెడీ దిగాడు, మర్చిపోయాడు కాబట్టి ఆ విషయం చెప్పడం. ఇంతకుముందు దిగాడు, 8 మందిని కంటెస్ట్ చేయించారు. సరే, మంచి వాళ్ళ దృష్టిలో ఆ రోజుకి మంచి ఓట్ల శాతమే ఉంది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు చూసి బాజీ గారి దగ్గర, నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకున్నా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? బాజీ గారు ఇది తెలంగాణ. సో ఆయన ఆల్రెడీ కంటెస్ట్ చేశారు, మర్చిపోయారు ఆ టైంలో చెప్పడం. ఆల్రెడీ 8 మంది బరిలో దింపారు, పర్లేదు, గుడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ మొదటిసారి ఎన్నికల్లో. ఎందుకనో ఆయన రెచ్చగొట్టడం వల్ల మీ పార్టీ వాళ్ళు తెలంగాణలో ఆయన మాట్లాడాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు ఏంటంటే టాపిక్, ఇప్పుడు టీఎంసీ నుంచి 3 ఎంపీలు అవుట్. నిన్న ప్రకాష్ చిక్ ఆయన బయటకు వచ్చేసాడు, అంతకుముందు ఆవిడ ఫైర్ బ్రాండ్ సాయోని ఘోష్ ఆవిడ బయటకు వచ్చేసారు. సో వీళ్ళందరూ ఏంటంటే చాలా గట్టిగా వాళ్ళ వాయిస్, శత్రుఘ్న సిన్హా మోడీ గారిని కావాలించుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చి టీఎంసీలో ఉండి మళ్ళీ ఆయన కూడా బయటకు వచ్చేస్తాను అనుకుంటే, లేదు నేను విత్ మమతాను బెదిరించింది ఏం పాడో, నేను మమతా బెనర్జీతోనే ఉన్నానన్నాడు. ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తుంటే ఏంటంటే సాధారణంగా మీరు కానీ ప్రతిపక్షాలు కానీ బీజేపీ ఈ ప్రతిపక్షాలను లేకుండా చేస్తున్న, ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలని బీజేపీ ఈజ్ ఈటింగ్ అవే అని. అమీబా విస్తరించేప్పుడు ఏం చేస్తున్నాయంటే చిన్న బ్యాక్టీరియాలను తినేస్తుంది. అంటే ప్రతిపక్షాలు బ్యాక్టీరియాలని కాదు, అమీబా దృష్టిలో అవన్నీ బ్యాక్టీరియాలే. ఇప్పుడు అలాంటి పరిస్థితి దాపిస్తే, మీరంటే నిండా మునిగారు కాబట్టి మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, మీకు పోయేది లేదు వచ్చేది లేదు అక్కడ. సో ఇప్పుడు మమతా బెనర్జీని తీసుకొచ్చి ఆవిడ నేషనల్ ప్రెసిడెంట్ చేద్దామని ఒక ఆలోచన. రాహుల్ గాంధీ గారేమో వారి మాతృమూర్తితో విభేదించారు. ఎట్లా చేస్తారు, మనకు ఉన్నారు కదా 80+ మల్లికార్జున ఖర్గే, ఆయన ఉండగా మళ్ళీ ఈవిడేంటి, ఈవిడ మనం చెప్పింది ఎందుకు కదా, అడ్డం తిరుగుతుంది కదా అన్నట్టు. మీకు అంత దుస్థితి ఎందుకు దాపురించింది? మమతా బెనర్జీని కలుపుకొని, వాళ్ళని కలుపుకొని, వీళ్ళని కలుపుకొని. ఇందాక ఒక విజువల్ చూశారు అక్కడ, ఆయన ఓమర్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ ముగ్గురు 3 దిక్కులు చూస్తున్నారు. ఆ రోజు అఖిలేష్ యాదవ్ అక్కడికి వచ్చినప్పుడు ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అంటాడు. ఇంకొక ఆయన వచ్చాడు హేమంత్ సోరెన్, ఐఎమ్ వర్రీడ్ అంటాడు. ఈ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళని, వర్రీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆ కూటమిలో సభ పెట్టకపోతే ఏమి, ఆవిడేమో ఏమి దిక్కు తోసుకొచ్చి అక్కడ కూర్చుంది మమతా బెనర్జీ. వీళ్ళందరినీ కలుపుకొని మీరు గోదావరి ఇస్తామంటే ఎట్లా అండి? మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఓకే.
ఇప్పుడు మీకు అట్లాగే మన నవలైన వీక్షకులకి ప్యానల్ పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి, అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఇండియా కూటమి అనేది మరి బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏకి వ్యతిరేకంగా ఏర్పాటైంది. అన్ని పార్టీలు దాదాపు 25 పైన పార్టీలు కలిసి ఏర్పాటు చేసుకుంది. మరి సహజంగా చిన్న చిన్న అసంతృప్తి ఉండటం సర్వసాధారణం, ఏ పార్టీలో అయినా కానీ. ఎన్డీఏలో కూడా ఉన్న పార్టీల్లో మరి కొన్ని పార్టీల్లో వాళ్ళు కూడా అసంతృప్తి రాగా వినిపించిన ఎగ్జాంపుల్స్ చూసాం గతంలో. కాబట్టి ఇవాళ ఇండియా కూటమి అవసరం ఏంటి అనేది ఇవాళ అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రాల్లో చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ ఆకాంక్షల మీద ఏర్పడిన పార్టీలు. వాటి అన్నిటి కూడా మరి కలిపి వాళ్ళ ఇండియా కూటమి ఒక జాతీయ భావంతో, జాతీయ ఐక్యతతో నడుస్తుందండి. కాబట్టి ఇండియా కూటమి అవసరం ఎంతైనా ఉందనేది నా ఉద్దేశం. కాకపోతే ఈ బలహీనతలు ఇవన్నీ కూడా తొలగించి బలోపేతం అవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరి ఆకాంక్షలు, ఎవరి రాజకీయ ఆసక్తులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ రకంగా జరిగింది. ఇప్పుడు ఇవాళ మరి బెంగాల్లో ఏర్పడిన పరిణామాల నేపథ్యంతో ఇండియా కూటమి మరింత బలోపేతం అనే దిశగా పయనిస్తుంది. ఎందుకంటే ఇవాళ అర్థం చేసుకున్నారు అందరూ కూడా, ఇవాళ ఎంత స్ట్రాంగ్ గా ఉన్న ఎన్డీఏ ఎదిరించాలంటే ఈ వ్యక్తిగత స్వార్థాలు వదిలేసి సంఘటితంగా పోరాడాల్సిన అవసరం, సమయం వచ్చింది అని చెప్పేసి గుర్తించి అందరూ కూడా మళ్ళీ ఒక ఏకాభిప్రాయానికి రావడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఏంటంటే టీఎంసీ అంశానికి వచ్చేసరికి ఎప్పటికీ కూడా ఇప్పుడు మమతా బెనర్జీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గాను, తాత్కాలిక అధ్యక్షురాలు గాను పెట్టరు. ఎందుకంటే ఆవిడకి ఆఫర్లు ఇచ్చారు అనేది ఉపాధ్యక్ష. ఆవిడ కనుక విలీనం చేస్తే, పార్టీని విలీనం చేస్తే కనుక, ఆవిడ కాంగ్రెస్ నాయకురాలుగా మారితే కనుక ఆవిడకి ఉపాధ్యక్షురాలు పోస్ట్ ఇస్తాము, అట్లాగే అభిషేక్ బెనర్జీకి జనరల్ సెక్రటరీ ఇస్తాం అనేది ఆఫర్లు ఇచ్చాయని చెప్పేసి వదంతులు ప్రచారం జరిగింది. అదే వాస్తవాలు దాంట్లో వెళ్తున్నాయో తెలియదు, కానీ ప్రచారం మాత్రం జరిగింది. రెండు పార్టీలు కూడా ఖండించాయి. తర్వాత రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే టీఎంసీ కూడా మేము విలీనం చేసే ప్రసక్తి లేదు అని ఖండించినాయి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నాయకత్వం కూడా అలాంటి ప్రపోజల్ లేదని చెప్పేసి ఖండించారు. కాబట్టి ఇక ఆ ముచ్చట లేదండి. ఎవరి పార్టీలో వాళ్ళు ఉంటారు, ఇది తన పార్టీతో నడుపుకుంటుంది. 40% ఓట్ షేరింగ్ ఉంది. అట్లాగే ఏంటంటే ఇవాళ టీఎంసీ ఎంపీలు 20 మంది తిరుగుబాటు చేసినప్పటికీ కూడా మరి ఆ ఎంపీల్ని ఏదైతే మరి గుర్తించాలంటే వాళ్ళని సపరేట్ వర్గంగా ఆ పార్లమెంట్ లో కేటాయించి టీఎంసీ గుర్తించాలంటే టెక్నికల్ అంశాలు చాలా ఆటంకం ఉన్నాయి. తేలిగ్గా గుర్తింపు జరగదు. ముందు స్పీకర్ గుర్తించాలా, తర్వాత అప్పుడు ఈసీ కేవలం ఎంపీ ఎమ్మెల్యే సంఖ్య మాత్రమే కాదండి, పదాధికారులు ఏదైతే పార్టీ శ్రేణులు ఉన్నాయో, పార్టీ కార్యవర్గాలు, పార్టీ నాయకత్వం ఉందో వాళ్ళలో కూడా ఎంతవరకు మద్దతు ఇస్తున్నారు చీలిక వర్గానికి అనే అంశాన్ని ఆధారం చేసుకొని ఈ చీలిక వర్గానికి గుర్తింపు ఇవ్వటం కానీ, గుర్తులు ఇవ్వటం కానీ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ ఊహాజనిత అంశాలు, ఇవన్నీ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉంది టీఎంసీకి. ఆ క్యాడర్ 40% ఓటర్స్ ని వదులుకొని పార్టీని మొత్తం విచారణ ఎత్తేసే అవకాశాలు అయితే లేవనేది నా అభిప్రాయం వాసుదేవ్ గారు. కాబట్టి ఏంటంటే ఇవాళ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే కేవలం ఇండియా కూటమిని బలోపేతం చేయాలి, మరి ఎన్డీఏని బలంగా ఢీకొనాలి, ఎన్డీఏకి ధీటుగా తయారవ్వాలి ఇండియా కూటమి అనే ప్రధానమైన ఎజెండాతో మాత్రమే అందరూ ఆలోచిస్తా ఉన్నారు. సమావేశంలో చర్చలు జరిగినాయి తప్పించి వేరే అంశం కాదు. అట్లాగే ఇందాక చర్చల్లో వారు చెప్తా ఉన్నారు ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ హయాంలో గతంలో కూడా ఎన్ని పార్టీలు వచ్చినాయి, ఎన్ని పార్టీలు కమ్మరిగాయి ఏంటంటే, యాక్చువల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీని డైల్యూట్ చేసేసి వాళ్ళలో వాళ్ళు కుమ్మలాట్లు, అంతర్గత విభేదాలు సృష్టించి వాళ్ళని డైల్యూట్ చేసి కాంగ్రెస్ లో కలుపుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం జరగల. కానీ ఇప్పుడు ఈ 12 ఏళ్ల కాలంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరుగుతుంది ఏంటంటే బీజేపీ నేతృత్వంలో ఆపరేషన్ లోటస్ అనే ఒక నినాదాన్ని ఎందుకు బాజీ గారు ఒక్క నిమిషం, బాజీ గారు ఒక్క నిమిషం అండి. ఎన్టీఆర్ ని గద్దె దింపిన విషయం మర్చిపోయారా మీరు? జనాలకు గుర్తులేదనుకుంటున్నారా? ఎన్టీఆర్ గద్దించడం అనేది అంశం, అది ఒక సపరేట్ అంశం సార్. ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది అంటున్నా. మనకు నచ్చితే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడమా సార్? అప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఒక ఉద్దేశం, ఒక ఉదాహరణ కాదు సార్. ఎస్ఆర్ బొమ్మాయి ఎపిసోడ్ ఏమంటారు?
ఇవన్నీ అంతకంటే ముందు క్లాసికల్ కమ్యూనిస్ట్ పార్టీ నంబూదిరిపాదు సార్. ప్రపంచంలో ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం, ప్రజాస్వామికంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కోల్దోశారు. మీకు రిచ్ పాస్ట్, మీకు ఘనమైన చరిత్ర ఉంది మీకు. సార్ ఇప్పుడు అంటే ఇవాళ జరుగుతున్న రాజకీయ పరిస్థితుల్లో మరి భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీస్ చాలా భిన్నంగా ఉన్నాయి. మరి గతంలో జరిగిన ఆ రాజకీయ పరిస్థితులు వేరు, ఇవాళ పరిస్థితులు వేరు. ఇవాళ మోడర్న్ పాలిటిక్స్ లో మరి బీజేపీ ఏదైతే ప్రాంతీయ పార్టీని ఆకర్షింపజేస్తూ చూడండి, ఇవాళ ఎగ్జాంపుల్స్ అనేక ఉన్నాయి. ఎప్పుడు అడపదడపలు జరిగిన గతంలో సంఘటనలు జరిగి ఉండొచ్చు కాక నేను ఒప్పుకుంటాను. కానీ ఏంటంటే ఈ రోజు ఒక డిఫరెంట్ స్ట్రాటజీ తోటి, డిఫరెంట్ సిద్ధాంతపరమైన విధానాలతో బీజేపీ వెళ్తుంది. సిద్ధాంతపరంగా అనైతికమైన విధానాలతో బీజేపీ వెళ్తుంది. ప్రాంతీయ పార్టీని డైల్యూట్ చేయడం, తీసుకోవడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూద్దాం, టీడీపీతో ఏమైంది, టీడీపీతో ఏం జరిగింది, మన తిట్టుకున్నారు, కలుసుకున్నారు, వదిలేశారు, మళ్ళీ తిట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళ కావలించుకున్నారు. ఇప్పుడు అమిత్ షా ఏమంటున్నాడు? అమిత్ షా మీరే చెప్పారు ఇందాక ఇంట్లో, అమిత్ షా మేము ఒంటరిగానే వెళ్తాము అంటే అర్థం ఏంటి? తెలంగాణలో అండి ఆయన అనేది, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ ఎవరితో కూడా పొత్తుండదు. నో తెలంగాణ గురించి మాత్రమే మాట్లాడారండి ఆయన. కాదు సార్, మీరు కావాలంటే ఆయన స్పీచ్ తీసుకోండి. సదరన్ స్టేట్స్ అనేది కూడా మెన్షన్ చేశాడు ఆయన. నాట్ ఓన్లీ తెలంగాణ, సదరన్ స్టేట్, దక్షిణాది రాష్ట్రాల్లో మేము ఒంటరిగానే వెళ్తాము అనేది ఆయన క్లియర్ స్టేట్మెంట్. అంటే దాని అర్థం ఏమనుకోవాలి? ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ కూటమి ఏమైపోతుంది, కావలించుకున్న టీడీపీ ఏమైపోతుంది, జనసేన ఇప్పటికే మరి ఆయన తెలంగాణలో పోటీ చేస్తారని మాట్లాడుతున్నారు. అదొక సపరేట్ సబ్జెక్టు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తెలంగాణలో పోటీ చేశారు, వదిలేశాడు. పోటీ చేసిన తర్వాత ఏనాడు కూడా మనకి మొహం చూపించలేదు, ప్రజల సమస్య మీద మాట్లాడలేదు, ఏమి జరగల. మళ్ళీ సడన్ గా సడన్ వచ్చేసి ఇలా మాట్లాడాడు. అది ఒక సపరేట్ సబ్జెక్ట్ అండి, దీంట్లో డైల్యూట్ చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో మేమే ఉండాలి, ఒక బాద్షాలాగా, గతంలో బాద్షాలు ఉండేవాడు, ఆ బాద్షాలాగా మేమే ఉండాలి, మిగతా వాళ్ళు సామంత రాజులుగా మా కింద ఉండాలి. అంటే ఒక ఏదైతే సమాఖ్య ఒక స్ఫూర్తిని తూట్లు పొడిచేసి భారతీయ జనతా పార్టీ వారి దేశంలో మరి పరిపాలన సాగిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రాల్లో చిన్న చిన్న పార్టీలు ఉండకూడదు, ఉన్నా కానీ వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఆ రకమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. చూస్తున్నాం అనేక ఎగ్జాంపుల్స్. గతంలో అలా లేదు. ఏదో అడపదడప జరిగిన సంఘటనలు మీరు ఎగ్జాంపుల్ తీసుకున్న ఎన్టీ రామారావు గారి, బొంబాయి గారి, అది ఒక సపరేట్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అది. కానీ ఇవాళ ఏంటంటే ఒక వాంటెడ్, ఒక టార్గెట్ గా, ఒక ఎజెండాగా భారతీయ జనతా పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ఈ దేశాన్ని ఏలాలి, ఒకటే రాజకీయ పార్టీ ఉండాలి, ఒకటే పరిపాలన ఉండాలి అనే దృక్పథంతో నడుస్తా ఉంది. ఇది సమాఖ్య స్ఫూర్తి విరుద్ధం కాదా? ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలకి తిరోధకాలు కావా చెప్పండి? ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పార్టీలు, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు విచ్ఛిన్నం చేయడం, పార్టీలు విచ్ఛిన్నం చేయడం, అంతర్గత కుమ్మలాట. ఇవాళ చూడండి, బెంగాల్లో స్వయంకృత అపరాధంతో టీవీ ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఆపరేషన్ లోటస్ స్పష్టంగా ఉంది. చాలా చాలా చాకచక్యంగా, చాలా పగడ్బందీగా అసంతృప్తులు రెచ్చగొట్టడం, అట్లాగే సువేంద్ర అధికారి తనకున్న పాత పరిచయాలతోటి లోపల ఉన్న అసంతృప్తులు రెచ్చగొట్టి చీల్చడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఒక వాంటెడ్ రాజకీయ పార్టీ నడుపుతున్నారండి జరిగిన బాజీ గారు సో ఇవాళ బెంగాల్లో పరిస్థితి మనం క్లియర్ కట్ గా బాజీ గారు ఒక నిమిషం వినండి. వచ్చింది కాబట్టి వచ్చింది కాబట్టి మనకు అది కనపడలేదు. కానీ బాజీ గారు ఒక్క నిమిషం, జనతా పార్టీ బాజీ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు వాళ్ళు రాజకీయ పార్టీ నడుపుతున్నారండి, ఏం ధర్మసత్రం లేకపోతే ఏం రాజకీయమే చేస్తారు. మీరు చేయలేదు, చాలా ఉన్నాయి. ఎందుకులే ఇక సబ్జెక్ట్ టైం సరిపోదని మళ్ళీ మీ దగ్గరకు వస్తా. అయితే ఒక విషయంతో నేను మీతో ఏకీభవిస్తాను, ఏంటంటే పార్లమెంటరీ డెమోక్రసీలో బలమైన ప్రతిపక్షం ఉండాలి. మన బంగారం మంచిదైతే ఇక్కడ దాకా వచ్చేది కాదుగా. మనమేమో పొద్దున్న లేస్తే కొలంబియా, సాయంత్రం అక్కడ ఎక్కడికో వెళ్తాం, ఎమ్మనో వెళ్తుంటాం. కాస్త సవ్యంగా కూర్చొని ఇక్కడే పార్టీని దిద్దుకుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. ఒకసారి చందు సాంబశివరావు గారి దగ్గరికి వెళ్దాం. చందు సాంబశివరావు గారు, అంటే 2 మేజర్ అబ్జర్వేషన్స్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయండి. డిఎంకే రేపు పొద్దున ఎన్డీఏతో అంటే జట్టు కట్టే అవకాశాలు. నేను 2 పాసిబిలిటీస్ గురించి మాట్లాడుతున్నాను. నేరుగా వచ్చి ఎన్డీఏ తోటి మేము మద్దతు ప్రకటించవచ్చు, లేకపోతే సభలో కీలకమైన తీర్మానాలు పార్లమెంట్లో దాని మీద చర్చ జరిగి తీర్మానాలు ఆమోదానికి వచ్చినప్పుడు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ మేము వాకౌట్ చేస్తున్నాం, అబ్స్టైన్ అవుతారు. అది కూడా జరగచ్చు. ఆ రోజు సభలో ఉన్న సంఖ్యను బట్టి ఆ తీర్మానాలు నెగ్గనవచ్చు.
మరోపక్క టీఎంసీ వేరుకుంపటి పెట్టుకున్న వాళ్ళ మార్గదర్శక మండలి నేతగా మమతా బెనర్జీని ఎన్నుకొని వేరుకుంపటి పెట్టుకున్నారు. ఈ వీళ్ళందరూ కాళికా ఘోష్ వీళ్ళందరూ 20 మంది వాళ్ళు. సో ఈ పరిస్థితుల్లో ఈ రెండు బయటకు వచ్చి ఎమర్జ్ అయిన తర్వాత బోత్ డిఎంకే అండ్ టీఎంసీ స్ప్లిట్ అవే గ్రూప్, రిలవెన్స్ ఆఫ్ తెలుగుదేశం అండ్ మన నితీష్ కుమార్ పార్టీ జేడీయూ అది క్రమేపీ ఆ రిలవెన్స్ తగ్గిపోతుందనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇది స్పెక్యులేషన్ మాత్రమేనండి. నేను దీనికి సంబంధించి ఎలాంటి అథెంటిసిటీ నేనేమి చెప్పట్లా. వెల్, ముందుగా తెలుగుదేశం పార్టీ లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి దాని మీద ఈ ప్రభావం ఎంతవరకు పడుతుంది అనేది కాసేపు లెట్స్ వెయిట్ అండి. ముందు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఒక విషయం చాలా క్లియర్ గా చాలా మంచి మాట చెప్పారండి. ఏంటంటే ఏ మూమెంట్ అయినా అది వేరే రకమైన మూమెంట్స్ కావచ్చు, రెవల్యూషనరీ మూమెంట్స్ కావచ్చు, లేదా పొలిటికల్ పార్టీలకు దారితీసే ఒక ఆలోచన కావచ్చు. అది ఒకళ్ళో ఇద్దరు 10 మందో వ్యక్తుల మధ్యలో నుంచే వస్తుంది. కానీ వాళ్ళ ఆలోచన అది విస్తృతంగా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నప్పుడు, ఎక్కడైతే అది జెనసిస్ ఉందో, ఎక్కడైతే స్టార్ట్ అయిందో, ఆ వ్యక్తులు కూడా ఆలోచన గొప్పది, నేను కాదు అనే భావంతో వాళ్ళు కూడా ఆ పగ్గాలు వదిలేసి వాళ్ళు వెనక సీట్లోకి వెళ్ళగలరు.